వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు చింత చిగురు అండ్ ఒట్టి చేపలు కాంబినేషన్గా సూపర్ కొనుతున్నా ఫ్రెండ్స్. కర్రీ నోరూరుంచే కర్రీ అండి. టేస్ట్ బాగుంటుంది. సంవత్సరానికి ఒక్కసారి చింత చిగురు అయితే కాస్తుంది కదా, పూసింది కదా ఫ్రెండ్స్. నేనైతే తెచ్చుకున్నాను, అప్పుడే పని మీద అక్కడ తెచ్చని చెప్పాను కదా. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. నేనైతే అన్నం తింటున్నాను మంచిగా వేసుకొని. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మనం అయితే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను అదే కావాల్సిన పదార్థాలు ఏముంటాయి ఫ్రెండ్స్. అదే ఒట్టి చేపలు దూరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ మీద దూరగా వేయించుకోవాలండి. మాడిపోవద్దు, మాడిపోయింది అనుకో చేదు వస్తుంది. మాడిపోకుండా మంచిగా దూరగా వేయించుకోండి ఫ్రెండ్స్. వేయించుకోండి పక్క పెట్టుకుంటే కొంచెం 2 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కోండి. అదే నేను చూపించాను. పక్కకైతే పెట్టుకున్నా, ట్రాన్స్ఫర్ చేసినాను. తర్వాత మందపాటి గిన్నె అయితే పెట్టుకోండి మాడిపోకుండా. దాంట్లోనైతే నూనె కాలినాక 2 పావుల నూనె అయితే పోయాలి. నూనె ఎక్కువ పడుతుందండి నీచు కూరలల్లో, నూనెకైతే ఎక్కువ పడుతుంది. ఇది సంవత్సరానికి ఒక్కసారే కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కళ్ళు కొనుక్కుంటారు. 700 రూపాయలు అట్ట చింత చిగురు కొంటే ఈసారి అయితే అంత రేటు ఉందండి. మన సైడ్ అయితే కోతులు చేయబట్టి చింత చిగురు అయితే దొరకట్లేదండి. చింత చెట్టు కూడా కొట్టేయడం జరుగుతుంది. ఇక నేనైతే ఇక తింటా వాడి మొన్న నేను పనికాడ తెంపాను చెప్పాను మీకు, షార్ట్ పెట్టాను ఫ్రెండ్స్. అప్పుడు తెంపిన ఇది అదే అండి. ఇవాళ వండేస్తున్నాను. 2 పావుల నూనె అయితే పోసుకోండి ఫ్రెండ్స్. తర్వాత బాగా గాలినాక పోపు దినుసులు అయితే వేసుకోండి. 4 రకాల పోపు దినుసులు అయితే వేసాను నేను. అదేనండి ఉద్దిపప్పు, శనగపప్పు, మినప్పప్పు అండ్ జీలకర్ర, ఆవాలు బాగా మంచిగా ఎర్రగోలినాక మనకు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలు, ఒక 2 టమాటాలు మిక్సీ పట్టా ఫ్రెండ్స్. చెప్పలేదు అందులో, నేను ఇప్పుడు చెప్తున్నా కదా. మిక్సీ పట్టా. షార్ట్ వీడియోస్ బాగా చూస్తున్నారండి, ఫుల్ వీడియోస్ అస్సలు రెస్పాన్స్ లేదండి. నేనైతే కరివేపాకు వేసినాను ఫ్రెండ్స్. మీతో వంట చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో కొన్ని ముచ్చట్లు ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే పచ్చిమిరపకాయలు వేసిన మగ్గిపోవడానికి, ఉల్లిగడ్డలు మగ్గిపోవడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా ఎర్ర గోలాలండి. గోలినాక మన టమాటా ప్యూరు 2 టమాటాలు అయితే నేను మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. అదైతే చూపిస్తా పేస్ట్. చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ ఇప్పుడే పట్టుకున్నాను. ఇక పెద్దగా లెంత్ ఎక్కువ పెట్టొద్దనే 5 నిమిషాల వీడియోలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. అందుకే షార్ట్ తీసి పెట్టేసినాను ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ అయితే మంచిగా చేస్తాను మీకు అర్థమయ్యేటట్టు. అది బాగా నూనె పైకి వచ్చేదాకా మంచిగా వేపుకోవాలండి. ఒక 2 సార్లు 3 సార్లు కడుక్కోవాలి. నేనైతే ఒకసారి కడిగిందే మీకు చూపించాను. నేను ఇంకా 2 సార్లు కడిగాను, ఎందుకంటే నీచు వాసన వస్తుంది ఫ్రెండ్స్. బాగా అది కూడా ఎర్ర గోలాలి రెడ్గా. ఏది మన ఒట్టి చేపలు ఈ పేస్ట్లో వేసుకోవాలండి. అంటే నేను ఫార్వర్డ్ పెట్టలేదండి, కొంచెం చూపించాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ కాకుండా ఉండడం కోసం కొంచెం చూపించాను. కానీ అది ఆ పేస్ట్ అనేది కొంచెం మన నూనె పైకి తేలేదాకా ఉంచుకోవాలి. పసుపు వేసుకున్నా ఫ్రెండ్స్. మన ఒట్టి చేపలు వేసినాక, ఒట్టి చేపలు గట్టి చిక్కినాక పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకొని మంచిగా గలబెట్టుకోవాలండి. తర్వాత ఆకేసుకోవాలి. మనం శుభ్రంగా దాన్ని కూడా కడుక్కొని మన 2 చేతుల మధ్యలో ఇట్లా నలగొట్టుకోవాలండి చింత చిగురును. అది చూపించలే ఫ్రెండ్స్, నేను నలగొట్టాను. అంటే మిక్సీకి అవసరం లేదండి. చేతుల మీద ఇలా అంటే మెత్తగా అయిపోతుంది, బరక అవుతుందండి. చూడండి, నేను చేతుల మీద నలగొట్టేసుకున్నాను. 2 సార్లు శుభ్రంగా కడిగాను. మన ఆకునైతే 2 సార్లు శుభ్రంగా కడిగి మంచిగా గోలినాక కారం వేసినాకనే వాటర్ పోయాలండి. కారం వేయకుండా పోసినాం అనుకో నీచు వాసన లాగా వస్తుంది. మంచి కారం అంటే 2 స్పూన్లు వేయాలి. కారం మంచిగా పడుతుందండి. ఆకంటే ఏంటంటే మనం చింతపులుసు వేయకుండా మనం డైరెక్ట్ ఆకేస్తే అదే టేస్ట్ తోటి అదే అద్భుతంగా ఉంటుందండి. పుల్లగా బాగుంటుందండి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంటుంది, నోరూరు పోతుందండి. చింతకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చింతాకైనా కూడా అదే ఫ్లేవర్ తోటి వచ్చేసింది. నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేసాను. 2 స్పూన్లు మళ్ళీ ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కారంలో ఉప్పు ఎక్కువ వేసుకోనండి పట్టించేటప్పుడు, అందువల్ల నాకు ఉప్పు ఎక్కువ పడుతుంది. మీరు కూడా చూసుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బ్యాలెన్స్ అంటే అయితే తక్కువ ఉన్నా ఏం కాదు, ఎక్కువ అయితే కాకుండా చేసుకోండి. ఎందుకంటే ఉప్పు వేసుకోవడం వల్ల ఇసం కూడా అవుతుందండి. ఇసం కాకుండా చేసుకోండి, తక్కువ ఉన్నా నష్టమేం లేదండి. నేనైతే ప్రిపేర్ అయిపోయిందండి మనదైతే. మనం వాటర్ అయితే దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నాకు 2 గ్లాసులు పడతాయి వాటరు. మీరు కూడా మీరు ఎంత క్వాంటిటీ బట్టి ఫ్రెండ్స్, ఆకును బట్టి. అండ్ మన ఒట్టి చేపలు నేను ఏమంటారు సెట్ ఆకు 30 రూపీస్ నేను ఒట్టి చేపలు తెచ్చానండి. అవి టూ పార్ట్స్, అంటే 2 సార్లు అవుతాయి నాకైతే. ఎవరు పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వేరు ఫ్రెండ్స్. మేము ఇద్దరే ఉన్నాం. క్వాంటిటీ మా ఇద్దరు సరిపోద్ది కదా, 3 పూటలు అవుతుంది కర్రీ అయితే. నేనైతే ఒట్టి చేపలలో సగం అయితే ఇవాళ కర్రీ వండిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వందామని పక్కకైతే పెట్టుకున్నానండి. మంచిగా ఇట్లా నీళ్ళు పోసినా కదా ఫ్రెండ్స్. నీళ్ళు పోసినాక ఇట్లా కావాలండి. పైకి నూనె బాగా తేలాలా.
బాగా తేలినప్పుడే మన కూర పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అలా పైకి బబుల్స్ రావాలా, బాగా రెడ్డిష్గా కావాలా ఫ్రెండ్స్. ఇంకోసారి వస్తుంది చూడండి, రెడ్గా వస్తుంది కర్రీ. రెడ్గా వచ్చేసింది చూడండి. కారం వేసినాక రెడ్గా వస్తుంది. ఇలా వచ్చిందంటే మన కూర 100% కుక్ అయినట్టే. లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ధనియా పౌడర్ వేసినాను, కొంచెం మసాలా వేసిన ఫ్రెండ్స్. మసాలాతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్దండి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి. నేను కరివేపాకు వేసినాను, మా ఇంట్లోదేనండి. కరివేపాకు అయితే వేసిన ఫ్రెండ్స్. రెమెడీ అయితే ఇలా ఉన్నదండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. నేనైతే తిన్నాకనే చెప్తున్నా, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి. టేస్ట్ బాగుంటుంది. నేను కర్రీలల్లో ఫేమస్ అండి, కర్రీస్ అయితే బాగా వండుతా. ఓకేనా. ఇప్పుడే చూడండి మన కూర అయితే దగ్గర పడ్డది. నేనైతే పనికి పోయి వచ్చినాక వండుతున్నా ఫ్రెండ్స్. 12 గంటలకు వండుతున్నా ఈ కర్రీ వచ్చేసి. 12 గంటలకు వండుతున్నా. కర్రీ పనికి పోయినని చెప్పాను కదా, 12 గంటలకు వచ్చేసిన. 12 బాగా వరకు కర్రీ అయిపోయింది. ఓకేనా. బాయ్ అండి అందరికీ.